ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రెసెంట్ అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈరోజు చూసుకుంటే మరి 8 లక్షల మందిని ట్రంప్ గెట్అవుట్ అంటున్నాడు. చాలా మందిని రిటర్న్ పంపించేస్తున్నారు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేసి కూడా. మరి ఒక్కసారి సార్తో మాట్లాడదాం. మరి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే స్టూడెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ, జాగ్రత్తలు కానీ, టిప్స్ ఒక్కసారి అక్కడ సేఫ్గా మనం ఉండాలి అంటే, ఒకసారి మా విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళాలి, చాలామంది అమెరికా వెళ్ళిపోవాలి, నేను అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, నేను అక్కడ సెటిల్ అవ్వాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే, ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి ఈ కండిషన్లో అయినా సరే ఎవరికి ఆ మోజ్ అనేది తగ్గలేదు. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఒక్కసారి అక్కడ మనం సేఫ్గా ఉండాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ. అయితే నేను మేబీ ఐ విల్ షాక్ యువర్ ఆడియన్స్. దయచేసి మీ పేరెంట్స్కి నా సలహా ఏంటంటే, పిల్లల్ని అమెరికాకి పంపించద్దు. అమెరికానే కాదు, ఏ కంట్రీకి కూడా పంపించద్దు. మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఓన్లీ ఆన్ సర్టన్ కండిషన్స్ మీ పిల్లల్ని పంపించండి. ఏంటి అంటే, వాళ్ళు సప్లీలు పెట్టి గ్రాడ్యుయేషన్లు కంప్లీట్ చేసి ఏదో నేల రాకి వానాకాలపు చదువులు చదువుకుని గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అమెరికా కాదు, లండన్ కాదు, ఇంగ్లాండ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, న్యూజిలాండ్ కాదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పొడి చేసేది ఏం లేదు. అక్కడ సర్వైవ్ అవ్వలేరు. దే కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నీకు అంత ఆవేశం ఉంది, నీలో అంత డెప్త్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అది ఇక్కడ ముందు చెయ్యి. డిగ్రీ చేసి ఒక 2 ఏళ్ళు జాబ్ చేయి, జాబ్ సంపాదించు. లక్షల్లో జాబ్స్ ఉన్నాయి మనకి, లేవని కాదు, అది సెపరేట్ టాపిక్, తర్వాత మారదు. కానీ ఇక్కడ సంపాదించే జాబ్, ఇక్కడ ఉద్యోగం చేసి నీకు ఉద్యోగం అంటే ఏంటి, కష్టం ఏంటి, నష్టం ఏంటి, సంపాదన ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటి, ఇవి తెలిసినప్పుడు అప్పుడు నీకు ఇంకా నేను అచీవ్ చేయాలి, పలానా దేశానికి వెళ్తే ఈ స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందట, నేను అక్కడికి వెళ్తే ఇచ్చేస్తాను నేను అని ఎడ్యుకేషన్ పర్పస్గా, ఎడ్యుకేషన్ గోల్గా, ఎడ్యుకేషన్ టార్గెట్గా వెళ్ళు. అది పద్ధతి. మనకి 100 సంవత్సరాల నుంచి ఇలా చేస్తూనే ఉన్నారు చాలామంది. అప్పట్లో మా చిన్నప్పుడు ఫారెన్ రిటర్న్ అంటే చాలా గొప్ప విషయం ఉండేది, అది రెస్పెక్టబుల్. అది ఇవాళ రేపు ప్రతివాడు వెళ్తున్నాడు. ఆ రోజుల్లో ట్రావెల్కి అంతే కష్టం ఉండేది, అడ్మిషన్స్కి అంతే కష్టం ఉండేది. ఇప్పుడు ఏంటంటే క్యాజువల్ అయిపోయింది. ఎందుకు పనికిరాని ఒక స్టూడెంట్ ఇక్కడ ఎలాగోలా ఒక సర్టిఫికేట్ సంపాదించేసిన వాడు, తల్లిదండ్రులకి తెలుసు. నేను అందుకనే చెప్తున్నాను, తల్లిదండ్రులకి మీకు తెలుసు మీ పిల్లాడు వర్త్ ఏంటి అని. ఇక వాడికి గారాం చేసేసి ప్రేమలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా వెళ్ళాలని వాడు మొండిపట్టు పడితే, పేరెంట్స్ గత్యంతరం లేకుండా వాడు అడిగిన డబ్బులు ఇచ్చి వాడిని అమెరికాకి పంపిస్తున్నారు. అలాంటి వాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడన్న విషయం నీకు తెలియదా ఇక్కడ ఉన్నప్పుడు? రీసెంట్గా నేను 6 months or 1 year క్రితం హైదరాబాద్ కుర్రాడు షికాగోలో వెళ్ళి, హార్డ్లీ ద ఫస్ట్ మంత్ ఆర్ సో, షికాగో చలి చాలా భయంకరమైన చలి ఉంటుంది కొన్ని టైమ్స్లో. ఆర్కిటిక్ కంటే కూడా షికాగో చలిగా ఉంటుంది, -40 degrees. కానీ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడికి -40 అంటే ఏంటో కూడా తెలియదు. బాగా తాగేస్తే వాడు గొడవ చేస్తే ఒక హాస్టల్లో ఆ పిల్లలు వాడిని బయట పంపించేశారు. నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్దామని అక్కడ నాక్ చేస్తే ప్రాబబ్లీ ఈ వీళ్ళు వాడికి చెప్పేసి ఉంటారు, వాళ్ళేమో డోర్ ఓపెన్ చేయాలి. 10 minutes చాలు ఆ చలిలో బయట ఉంటే చచ్చిపోవడానికి. చచ్చిపోయాడు. అది ఎంత గుండె క్షోభ తల్లిదండ్రులకి. నువ్వు ఎందుకు పంపించావు? వాడు ఆల్రెడీ తాగుపోతే వాడు వెళ్ళాడు, లక్షలు ఖర్చు పెట్టాక అక్కడ పోయి దేశంగా దేశంలో చచ్చిపోయాడు. అలా చేయొద్దు. అంటే మీ పిల్లలకి మీరే నరకం వెతికి వాడికి డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తున్నారనమాట. లేకపోతే ఏమవుతుంది, అక్కడికి వెళ్తున్నారు, ఏదో ముక్కు చివన పెట్టి వాడి దగ్గర వీడి దగ్గర కాపీ చేసి ఒక MS సంపాదిస్తారు. కానీ ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. వీళ్ళని వాడుకోవడానికి బాడీ షాపింగ్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఓపిక ఉంటే వాళ్ళు వాడుకుంటారు వీళ్ళని.
లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. నెక్స్ట్ ఏమవుతుంది, అమెరికాలో మా నాన్న అమ్మ అమెరికా పంపించడానికి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అప్పో సొప్పో లోనో ఏదో చేసి ఏదో అమ్మి నన్ను పంపించారు ఇక్కడికి, నేనేం చేయలేకపోతున్నాను అనే క్షోభ ఫైనల్ గా సూసైడ్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎందుకు పనికిరాని వాడిగా వెనక్కి వస్తాడేమో, అది కూడా వెనక్కి రాలేడు. ఎందుకంటే మనకి మన సొసైటీలో మన దరిద్రం ఏంటంటే పక్కింటి వాడు ఏమనుకుంటాడు, ఎదురింటి వాడు ఏమనుకుంటాడు అనే బాధ ఎక్కువ మనకి. మన తల్లిదండ్రులు మనల్ని ఆదరిస్తారు వెనక్కి వెళ్తే అనే ఆలోచన రాదు. అది రాదు. అంటే మనం మంచి చేసినా చెడు చేసినా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. సో ఈ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు దాంట్లో వాడు ఎలాగో పనికిరాని వాడు, వాడికి అక్కడ ఉద్యోగం రాదు, వాడు వెనక్కి రాలేడు, ముందుకు పోలేడు, శంకు స్వర్గంలో ఏడుస్తూ ఉంటాడు. ఇవన్నీ కొంచెం దయచేసి ముందు అసెస్ చేసుకోండి. మీ పిల్లల్ని మీకు వాళ్ళకి సరుకు ఉంది, వాళ్ళకి బేసిక్ ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళకి కొంత ఉత్సాహం ఉంది వాళ్ళలో నేను చేయాలి అని, ఏదైనా చదువు స్పెషలైజ్ చేస్తే నేను బాగుపడతాను అన్నది ఉంటే అలాంటి పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆకాశాన్ని హద్దుగా వాళ్ళు పరిగెడతారు. అఫ్ కోర్స్ అచీవ్ చేయగలిగిన ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ. కానీ ఉత్తునే అల్లాటప్ప ఎందుకు పనికిరాని ప్రతివాడు తయారైపోతే మీకు అక్కడ ఏమి రాదు. వెళ్ళి ఏంటంటే చివరికి వాల్మార్ట్ అనే ఒక అతి చౌకబారు షాప్స్లో అందులో మళ్ళీ క్లియరెన్స్ సెక్షన్లోకి వెళ్ళి కొనుక్కొని బతకాలి. అవసరమా? అది లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి. సో నా సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు మీ పిల్లలకి ఎలాంటి అర్హతలు ఉన్నాయి, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి ఉత్సాహం ఉంది, వాళ్ళకి చదువుకునే రకమా కాదా, లేకపోతే ఆవార బ్యాచ్ ఇది, జస్ట్ బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు కాబట్టి వీడిని నువ్వు పంపించాల్సిన అవసరం లేదు, దయచేసి పంపించకు. ఆ ఫ్రెండ్స్ వీళ్ళకి అన్ని షుగర్ కోట్ చేసి చెప్తుంటారే నేను అది చేస్తున్నా నేను ఇది చేస్తున్నా అని చెప్పి. ఐఫోన్ కొన్నంత మాత్రాన వాడు హీరో అయిపోవాలి. అక్కడికి వెళ్ళి అక్కడ సెల్ ఫోన్ కంపెనీసే మీకు ఫోన్ ఇస్తాయి ఫ్రీగా. అఫ్ కోర్స్ 3 years కాంట్రాక్ట్ లాక్ అండ్ పీరియడ్ అది ఉంటుంది, బట్ సెల్ ఫోన్ వాడే ఇస్తాడు వాడు. మనం కొన్నాం ఈ 4 టీ-షర్ట్లను 2 షూస్ కొంటే హీరో అయిపోవాలి. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు కుక్కలను పిల్లలు లాగా ఒక్కొక్క అపార్ట్మెంట్లో 8 మంది 9 మంది 10 మంది ఉంటారు. అతి చండాలమైన సిచ్యువేషన్స్లో ఉంటుంటారు వీళ్ళు. కాక్రోచెస్ ఇన్ఫెస్టెడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అవి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కడికక్కడ క్యాష్ క్రంచ్ ఉంటుంది కదా, సో చౌకగా దొరికే అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఆ చౌకగా దొరికేది అన్హైజీనిక్గా ఉంటుంది ఆటోమేటిక్. అలానే ఆ చౌకగా దొరికే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి హైలీ ఇన్సెక్యూర్. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అమెరికాకి వెళ్ళి మా పిల్లాడు చచ్చిపోయాడు అక్కడ, లేదంటే వాళ్ళు అక్కడ షూటింగ్ చేసుకుంటారట, వాడిని చేసుకొని షూటింగ్, నువ్వు వెళ్ళి వాడు షూటింగ్ మధ్యలో కూర్చుంటున్నావు ఈ చౌకబారు అకామిడేషన్లో. ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్గా మరి వాడు షూటింగ్ వాడు చేసుకుంటున్నాడు, నువ్వు వెళ్ళకపోయినా వాడు చేసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి వాడు షూటింగ్ మధ్యలో కూర్చున్నావు అనుకో, తప్పు నీది, వాడిది కాదు. అదే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మంది అక్కడ చనిపోతున్నారు మన ఇండియన్స్ అనేసి అంటున్నారు. అమెరికాలో లిటరలీ ఎవ్రీ డే ఒక మ్యాస్ షూటింగ్ ఈవెంట్ అవుతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం మీరు చూస్తే ఒకటి మినిమం అవుతుంది, ఒకటి కంటే ఎక్కువ అవుతాయి అక్కడ. ఎందుకంటే అక్కడ ఓపెన్ క్యారీ గన్స్ ఈజీగా, మీకు చాక్లెట్ కంటే ఈజీగా గన్ దొరుకుతుంది, అండ్ ఓపెన్ గా మీరు క్యారీ చేయొచ్చు దాన్ని లీగల్గా. కాప్స్ మిమ్మల్ని ఆపి దాన్ని బయట తీయని చెప్పి అడిగే హక్కు లేదు వాళ్ళకి. సో అమెరికాలో ఆ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఏ కొంచెం కోపం వచ్చినా పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఇక్కడేమో రాయి ఉంది, కొడితే బొప్పి పడుతుందేమో, వాళ్ళ దగ్గర గన్ ఉంది, షూట్ చేస్తే చచ్చిపోతుంది. దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తప్పిది, ఫండ్ చేసి లక్షలు పెట్టి పనికిరాని వాళ్ళని అమెరికాకి పంపిస్తే వాడు అక్కడికి వెళ్ళి పనికిరాని జీవితమే ఉంటుంది. సో పంపించకండి దయచేసి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఏదైనా బిజినెస్ చేయండి, దర్జాగా రాజాలా ఉండొచ్చు. నువ్వు సరదాగా అమెరికాకి టూరిజం మీద వెళ్ళి నయాగరాలు అవి చూసిరా, ఎందుకు ఈ కష్టం ఎందుకు పడాలి అక్కడికి వెళ్ళి. సో ఫైనల్ గా అక్కడ ఉంటున్నటువంటి మన వాళ్ళకి, ఇంకా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? వెళ్ళాలి ఇంకా అనుకునే వాళ్ళు దయచేసి నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని సంపాదిస్తా అనే మైండ్ సెట్ మార్చుకోండి. అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక యూనివర్సిటీలో చదవాలంటే ఎంత ఫీ అవుతుంది, దాన్ని మీరు కట్టగలరా అవుట్ ఆఫ్ పాకెట్, నెంబర్ 1. నెంబర్ 2, అకామిడేషన్. ఐడియలీ అమెరికన్ చదువు చదివిన వాడు, అమెరికాలో మాస్టర్స్ చేసిన వాడు ఉండాల్సిన పద్ధతి ఏంటంటే, మీరు కాలేజ్ క్యాంపస్లో ఉంటూ మీ మెజారిటీ ఆఫ్ యువర్ టైం యూ నీడ్ టు స్పెండ్ ఇన్ ద లైబ్రరీ.
ఎందుకంటే ప్రొఫెసర్స్ కూర్చోబెట్టి డిక్టేట్ చేసి నోట్స్ ఇవ్వరు. ఐడియల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ ఐడియల్ ఆర్ యూ నీడ్ టు స్పెండ్ ఇన్ ద లైబ్రరీ. ఆ లైబ్రరీ యాక్సెసిబుల్ ఎక్కడ? మీరు హాస్టల్లో ఉంటే మీ క్యాంపస్లో ఉంటుంది. సో అందులో ఉంటూ ఒకవేళ అవకాశం దొరికితే క్యాంపస్లో 40 hours వాళ్ళు వర్క్ చేసుకునే అవకాశం ఇస్తారు. అది అఫ్కోర్స్ అందరికీ ఇవ్వకపోవచ్చు. సో ఒకవేళ అవకాశం అది దొరికితే చేయండి. లేకపోయినా మీరు ఫైనాన్స్ చేయగలిగితే యూ క్యాన్ వెళ్ళండి స్టూడెంట్గా. వెళ్ళినప్పుడు దయచేసి అటెంటివ్గా క్లాసెస్ అటెండ్ చేయడము, ఇచ్చిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సిన్సియర్గా చేయడము, అండ్ విత్ ఎ జీల్ అండ్ ఎంతూజియాజం టు లర్న్, బీ ఎ స్టూడెంట్. దానికోసం మాత్రమే వెళ్ళండి. అంతేగాని మిగిలిన సైడ్ అట్రాక్షన్స్ ఉన్నాయి కదా, వాటి కోసం వెళ్తే చదువు రాదు. చదువు రాకపోతే చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. చదువు వస్తే మాత్రం పరిస్థితి ఏంటంటే నిజంగా అందులో మనకి ఇండియన్స్ పిల్లల్ని చాలాసార్లు ఏమంటారంటే మనం వీఆర్ గుడ్ ఎట్ మ్యాథ్ అనే ఒక గ్లోబల్ ఇంప్రెషన్ ఉంది. ఇండియన్స్ అండ్ చైనీస్ ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్. మనం తొందరగా 2/2 ఆర్ 2+2 ఆర్ 2-2కి జవాబు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది. వేరేజ్ వెస్టర్న్ కిడ్స్కి క్యాలిక్యులేటర్ కావాలి 2+2 అంటే. సో మనకు ఆ బేసిక్ ఇంటలెక్ట్, ఆ బేసిక్ స్కిల్ మన డిఎన్ఏలో ఇచ్చారు. దాన్ని కొద్దిగా షార్ప్ చేసుకుంటే ఈ రోజున నెక్స్ట్ 25 to 30 years ఐటీ వరల్డ్ ఏదైతే ఉందో ఇస్ గోయింగ్ టు బి రూల్డ్ బై డేటా. డేటా ఈజ్ ఏఐ, డేటా ఈజ్ ఎంఎల్, డేటా ఈజ్ ఎవ్రీథింగ్. సో మనకున్న మన డిఎన్ఏకి అలైన్ అయ్యే స్కిల్లే అంత టాప్ ప్రయారిటీలో ఈరోజు ఉన్నప్పుడు మీరు దాని మీద కొద్దిగా ఎఫర్ట్ పెట్టి మీ జీవితం మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే, ఒక 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి దాదాపు 4.5 కోట్ల రూపాయల్లో, నేను చెప్తున్నా 4.5 కోట్ల ప్యాకేజెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజున అక్కడ. బట్ వాడు ఆ డేటా పద్ధతిలో అందులో లాంగ్వేజెస్ ఉన్నాయి, పైథాన్ అని, డేటా అని, ఏ అని. మీరు వాటిల్లో స్టాటిస్టిక్స్, వాటిల్లో ఎవరైతే దిట్ట అయ్యారో ఇక వాళ్ళకి మీరు అన్న సెటిల్ ఉంది కదా, ఇట్స్ నో మోర్ కోట్ అండ్ కోట్ సెటిల్. దే ఆర్ ఇన్ డిమాండ్. పీపుల్ విల్ వెల్కమ్ దెమ్ అండ్ పీపుల్ విల్ పే దెమ్ అండ్ యూ లివ్ లైక్ ఎ కింగ్. 500,000 ప్యాకేజ్, యూ లిటరలీ లివ్ లైక్ ఎ కింగ్. అలా కాకుండా మనం వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటానులే అంటే ఏమొస్తుంది అంటే, ఈ మాస్టర్స్ చేసి 50 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి కష్టపడి చేసింది ఫైనల్ ఏమొస్తుంది? 60,000 ఆర్ 70,000 ఆర్ 80,000. అంటే మహా అయితే 50, 60, 70, 80 లక్షల జీతం, 80 లక్షల ఇన్కమ్, జీతం కూడా అనకూడదు నేను, ఇన్కమ్ రావచ్చు. అందులోని ఖర్చులు అన్నీ పోను, ఈ కన్వర్షన్ అలానే మన రూపీ గెటింగ్ వీకర్, డాలర్కి 86 ఇప్పుడు 87 అనుకుంటా. సో దాంతో ఏంటంటే ఇండియాకి మనము ఒక ₹1,00,000 పంపించగానే ఇక్కడ అమ్మా నాన్నలు సంతోషపడిపోవడం. సో ఈ లిమిటెడ్ వరల్డ్లో మనము సంతృప్తి పడిపోతున్నాం. బట్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అక్కడ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది, నీకు ఆపర్చునిటీ ఉంది, నీ దగ్గర దానికి రిలేటెడ్ స్కిల్ కూడా ఉంది. కానీ నీకు ఫోకస్ ప్రయారిటీస్ లేక అడుగు పట్టిపోయిన దాంట్లోనూ గోక్కుని గీక్కుని తింటున్నావు. ఎందుకు? సో ఒకవేళ అమెరికాకి రావాలంటే ఎయిమ్ హై, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఫస్ట్ 2 or 3 years, దెన్ స్కై ఈజ్ యువర్ లిమిట్. కానీ వచ్చి వెంటనే ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాగానే టక్కని బడ్వైజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ కెన్ స్టే అవే ఫ్రమ్ దట్ ఫర్ 2 or 3 years, దెన్ స్కై ఈజ్ యువర్ లిమిట్. అది పేరెంట్స్ వాళ్ళని రికగ్నైజ్ చేసి, వాళ్ళని గుర్తించి, వాళ్ళని ఆ దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ పిల్లలు సొంతంగా వాళ్ళకి కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అవసరం. ఎవరు ఇదేమో బుజ్జిపాపాయలను తీసుకెళ్ళి పంపించట్లేదు. మీరు ఆల్రెడీ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగం ఎలిజిబిలిటీ ఉండి చేయగలిగిన వాళ్ళు అమెరికాకి వెళ్తా ఉంటున్నారు. అంటే నీ ఎంతో కొంత పరిపక్వత ఉండాలి నీలో. అది సో సెల్ఫ్ అసెస్మెంట్ అనండి, అది నీ క్యారెక్టర్ అసెస్మెంట్ అనండి, నీ గోల్ అసెస్మెంట్ అనండి, ఏదైనా సరే ఫస్ట్ నీకు అది ఉండాలి. అంతేగాని 10 మంది పోయారు కదా నేను కూడా గొర్రెలాగా నేను 11వ గొర్రెని అవుతాను అనుకోవటం పొరపాటు. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది.
అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.